వైసీపీ అభ్యర్థుల రెండో జాబితాను పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇడుపులపాయలో విడుదల చేశారు. అసెంబ్లీకి పోటీ చేసే 175 మంది అభ్యర్థులకు, లోక్సభకు పోటీ చేసే 16 మంది అభ్యర్థులకు ఈ జాబితాలో చోటు కల్పించారు. 9 మంది లోక్సభ అభ్యర్థులతో నిన్న తొలి జాబితాను వైసీపీ విడుదల చేసింది. ఒకేసారి 175 మంది అభ్యర్థులను ప్రకటించడం విశేషం. వైసీపీ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాబితా విడుదల చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. నిన్న 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మిగిలిన స్థానాలు కూడా అభ్యర్థులను ప్రకటించింది. ఇక మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన జాబితాను కూడా ఒకేసారి విడుదల చేయడం జరిగింది. ఒకే విడతలో మొత్తం 175 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి ఆ జాబితాను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఎవరైతే పార్టీ కోసం పనిచేయడం జరిగిందో వాళ్ళందరికీ కూడా ఈసారి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పుకోవచ్చు. దీంతో పాటు కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళకు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. మరోవైపు గతంలో ఎమ్మెల్యేలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన వారిలో ఇప్పటికే 23 మంది అధికార తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మిగిలిన వారిలో కూడా 4గురికి మాత్రం ఈసారి ఎన్నికల్లో అవకాశం కల్పించలేదు. ముఖ్యంగా ఈ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డితో ఉన్నప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకత ఉందని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో వారికి అవకాశం కల్పించలేదు. మరోవైపు ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా కొన్ని మార్పులు చేయడం జరిగింది. గతంలో నెల్లూరు ఎంపీగా పనిచేసినటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి నిన్ననే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు నెల్లూరు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఒంగోలు ఎంపీ స్థానం నుంచి గతంలో వైవి సుబ్బారెడ్డి ఎంపీగా ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో వైవి సుబ్బారెడ్డి కూడా టికెట్ దక్కలేదు. ఆయన స్థానంలో మాగుంట శ్రీనివాసరెడ్డికి జగన్మోహన్ రెడ్డి టికెట్ కేటాయించడం జరిగింది. ఇక గతంలో తిరుపతి ఎంపీగా పనిచేసినటువంటి వరప్రసాద్ను ఈసారి గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించడం జరిగింది. తిరుపతి ఎంపీ అభ్యర్థిని కొత్త వారిని ప్రకటించడం జరిగింది. మొత్తంగా చూస్తే మాత్రం ఈ అభ్యర్థుల జాబితా ఏదైతే ఉందో ఈ జాబితాకు సస్పెన్స్కు తెరదించుతూ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఎన్నికల ప్రచారం సజావుగా నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించినట్లు ఉంటుందని జగన్ కూడా భావించారు. అందులో భాగంగానే ఈ జాబితాను విడుదల చేయడం జరిగింది. ఇక మైనార్టీస్కి ఈసారి కొంత ప్రాధాన్యం ఇచ్చినట్టు ఈ జాబితాను బట్టి చూస్తే తెలుస్తుంది. గతంలో కంటే 2 సీట్లు అదనంగా ఇచ్చామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మొత్తం 5 మైనార్టీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. 5 మైనార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించారు. మరొక ప్రధానమైన విశేషం బీసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉందని గతం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ నేతలు కానీ చెప్తూ ఉన్నారు. ఏలూరు వేదికగా ఒక బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించడం జరిగింది. బీసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధిక ప్రాధాన్యం ఇస్తాం, వాళ్ళకి రాజకీయంగా ఎదగడానికి తోడ్పాటును అందిస్తామని గతంలో జగన్ చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ప్రకటించిన లిస్టులో 41 మంది బీసీలకు కూడా అవకాశం కల్పించడం జరిగింది. ఇక
రిజర్వ్డ్ స్థానాలకు సంబంధించి ఎస్టీలు 7 స్థానాలు, అదేవిధంగా ఎస్సీలకు 29 స్థానాల్లో అభ్యర్థులు కూడా ప్రకటించారు. దీంతో పాటు ముఖ్యంగా ఉన్నత చదువులు చదువుకున్న వారికి వివిధ రంగాల్లో ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్లేషణ చేస్తూ ఉంది. ముఖ్యంగా యువతకు పెద్దపీట వేశామనే అభిప్రాయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తూ ఉంది. 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్లకు దాదాపుగా 30 మందికి ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గత 5 సంవత్సరాలుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గాల్లో బలోపేతం చేసేందుకు ప్రయత్నించిన కొంతమంది నేతలకు టికెట్ రాని పరిస్థితి అయితే అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. ఇది ఎట్లాంటి అసంతృప్తులకి దారితీస్తుందనే అంశంపైన కూడా పార్టీలో కొంత చర్చ జరుగుతుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా విజయవాడ ఈస్ట్కు సంబంధించి, అదేవిధంగా వెస్ట్ గోదావరిలో పాలకులు, ఇలా అనేక నియోజకవర్గాల్లో గతంలో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్ రాలేదు. చివరి నిమిషంలో వచ్చిన వాళ్ళకి కొంతమందికి టికెట్లు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా నిన్న రాత్రి వరకు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించడం జరిగింది. నిన్న జాయిన్ అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, ద్రోణంరాజు శ్రీనివాస్, వీళ్ళందరికీ ఈసారి టికెట్లు కేటాయించడం జరిగింది. దీంతోపాటు టీడీపీ నుంచి ఎవరైతే ఎమ్మెల్యేలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారో, ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారో వారికి కూడా పోటీ చేసేందుకు అవకాశం కల్పించడం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి గుంటూరు ఎంపీగా ఇవ్వడం జరిగింది. అనకాపల్లి ఎంపీగా ఉన్న అవంతి శ్రీనివాస్ కూడా భీమిలి నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక మొత్తం మీద చూస్తే మాత్రం ఈ జాబితాలో దాదాపుగా గతం నుంచి ఏవైతే పేర్లు అనుకుంటున్నారో ఆ పేర్లతో పాటు కొత్తగా కొంతమందికి టికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చామనే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ముఖ్యంగా బీసీ ఫ్యాక్టర్ కానీ, మైనార్టీ ఫ్యాక్టర్ కానీ, ఇతర అంశాలు కానీ ఏ విధంగా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదం చేస్తాయనేది వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. For more updates, please subscribe 99 TV Telugu.